ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపుతో P4 కు అనూహ్య స్పందన లభిస్తోంది. సొంత నిధులతో కొమ్మమూరు లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణానికి ప్రసాద్ సీడ్స్ అధినేత సంసిద్ధత వ్యక్తం చేశారు. లిఫ్ట్ స్కీమ్ నిర్మాణానికి 10 కోట్ల రూపాయల వితరణ ఇస్తామని ప్రసాద్ సీడ్స్ చైర్మన్ ప్రసాద్ స్పష్టం చేశారు. కొమ్మమూరు లిఫ్టుతో కాకుమాను మండలంలో 5,315 ఎకరాలకు సాగునీటి స్థిరీకరణ కానుంది. రైతుల కోసం లిఫ్ట్ నిర్మాణానికి ముందుకు వచ్చిన ప్రసాద్ ఔదార్యాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. సమన్వయం చేసుకోవాలని ఇరిగేషన్ శాఖ అధికారులకు సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపుతో P4 కు అనూహ్య స్పందన లభిస్తోంది. గుంటూరు జిల్లా కొమ్మమూరు ఎత్తిపోతల నిర్మాణానికి ప్రసాద్ సీడ్స్ ముందుకొచ్చింది. 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనుంది. దీంతో కాకుమాను మండలంలో 5,315 ఎకరాలకు సాగునీరు అందనుంది. దీనిపై వివరాలు మా ప్రతినిధి విఎస్ఎన్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, P4 కార్యక్రమానికి వస్తున్న స్పందన ఎలా ఉంది? పవిత్ర, ఏదైతే ఉగాది రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు వెలగపూడిలో లాంఛనంగా ఈ P4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారో దీనికి అనూహ్య స్పందన అనేది లభిస్తుంది. ఏదైతే సమాజంలో ఆర్థికంగా పై స్థానంలో ఉన్న ఒక 10% మంది కింద అట్టడుగున ఉన్న ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న మరో 20% మందికి చేయూతనిచ్చాలనే లక్ష్యంతో ఈ P4 కార్యక్రమానికి ఆయన పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా తమ సొంత ఊరి కోసం కుటుంబాలు కానీ లేకపోతే ఆ ప్రాంత అభివృద్ధికి కానీ కృషి చేయాలని చెప్పి ఈ స్ఫూర్తితో ఈ P4 విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పిలుపునందుకుని ఏదైతే ప్రసాద్ సీడ్స్ అధినేత ప్రసాద్ దీనికి సంబంధించి ముందుకొచ్చారు. 10 కోట్ల రూపాయల మేర ఆయన దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి ఈ మేర చెక్ ఇవ్వడం జరిగింది. ఏదైతే రైతుల కోసం ఉపయోగపడేలా కొమ్మనూరు లిఫ్ట్ లో దాదాపు 5,315 ఎకరాలు సాగునీటి అవసరాల కోసం ఇది ఉపయోగపడేలాగా చేయాలని చెప్పి ఆయన కోసం జరిగింది. ఈ గతంలో కూడా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో జన్మభూమి కార్యక్రమాన్ని ఏదైతే చేపట్టారో 95లో కూడా దీనికి సంబంధించి ప్రసాద్ కూడా ఆయన అప్పుడు కూడా ఆర్థిక సహాయం అందించడం జరిగింది. మొత్తంగా చూస్తే కనుక కొమ్మనూరు లిఫ్ట్ కి సంబంధించి 48 కిలోమీటర్ల పొడవున్న ఈ కొమ్మనూరు కాలంలో చివరికి 10 కిలోమీటర్ల మేర భూములను ఎన్నాళ్ళుగానో సాగునీరు సరిగ్గా అందకపోవడంతో ఇబ్బందులు పడుతూ వస్తున్న రైతులు దీన్ని బాగు చేయించేందుకు ఆయన గుంటూరు జిల్లా కాకుమాను మండలానికి సంబంధించిన ఈ ప్రాంత సమస్య తీర్చాలని చెప్పి ముందుకొచ్చారు. దీనికి సంబంధించి మొత్తం ముఖ్యమంత్రి ప్రసాద్ చొరవ చూసి వెంటనే ఇరిగేషన్ శాఖ అధికారులను కూడా వెంటనే దీనికి సంబంధించిన DPR పూర్తి చేసి వెంటనే దీనికి సంబంధించిన పనులు కూడా ప్రారంభించాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తంగా చూస్తే ప్రసాద్ మరెంతో మందికి స్ఫూర్తినిచ్చేలాగా ఆయన వ్యవహారం ఉందని చెప్పి సీఎం అభినందన గారు తెలిపారు. పవిత్ర, ధన్యవాదాలు కృష్ణ.